తమిళనాడులో మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలకమైన హోంశాఖను సీఎం విజయ్ తన దగ్గరే ఉంచారు. హోంశాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖల్ని విజయ్ చూసుకుంటారు. ఆర్థిక శాఖను సెంగొట్టయాన్కు కేటాయించారు. మంత్రులు ప్రమాణ స్వీకారం రోజే అందరి దృష్టిని ఆకర్షించిన కీర్తనకు పరిశ్రమల శాఖను అప్పగించారు ముఖ్యమంత్రి విజయ్. మనం చూడొచ్చు, బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో అయితే మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇక ముఖ్యమంత్రి విజయ్ దగ్గరే హోంశాఖ, ఇక అలాగే స్త్రీ శిశు సంక్షేమాన్ని పెట్టుకున్న విజయ్. ఇక ఆర్థిక శాఖ మంత్రి సెంగొట్టయాన్గా నిర్వర్తించారు. ఇక పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తనను నియమించారు. ఇక అధవ అర్జున్ క్రీడలు, ఇక అరుణ్ రాజ్ వైద్యారోగ్యం, వెంకటరామన్ ఫుడ్ సివిల్ సప్లైస్, రాజ్మోహన్ విద్యాశాఖ, ఇక ప్రభు మైన్స్ మినరల్స్ గా, ఇక ఆనంద్ గ్రామీణాభివృద్ధి పిఆర్ గా, నిర్మల్ కుమార్ విద్యుత్ శాఖగా అయితే తమిళనాడులో మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది. తమిళనాడులో మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలకమైన హోంశాఖను సీఎం విజయ్ తన దగ్గరే ఉంచారు. ఇక హోంశాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖల్ని విజయ్ చూసుకుంటారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. ఫోన్లలో గోపీనాథ్. సోని, మొత్తం మీద అంటే ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొత్త ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇవాళ మంత్రులకు అందరికీ కూడా శాఖలు కేటాయిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అందరూ ఊహించినట్టుగానే ఇప్పటికే ఎన్నో రకాల సంస్కరణలు, అదేవిధంగా ఎన్నో రకాల కొత్త నిర్ణయాలు, అదేవిధంగానే ప్రజలకు ముఖ్యమైనటువంటి అభివృద్ధి పరంగా ముందుకెళ్లడానికి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బడులు, గుడులు ఇలాంటి ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలు ఉన్న ప్రాంతాల్లో దాదాపుగా 800కు పైగా కూడా మద్యం షాపులన్నింటినీ కూడా తొలగిస్తూ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు ఇట్లా కొన్ని రకాల సంస్కరణలు తీసుకుని వస్తూనే ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళకందరికీ కూడా శాఖలు కేటాయించడం జరిగింది. అయితే ఇందులో చాలా కీలకమైనటువంటి హోంశాఖ, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు, రాష్ట్రంలో ఎక్కడా కూడా అంటే మహిళలకు రక్షణ విషయంలో కావచ్చు, లేదంటే ఎక్కడా కూడా అంటే హోంశాఖకు సంబంధించి ఎక్కడ ఒక పనితీరు సక్రంగా లేదని గతంలో విమర్శలు ఆయనే చేయడం జరిగింది. అందువల్లనే దాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేసే విధంగా కూడా ఆ శాఖను మాత్రం ఎవరికి అప్పగించకుండా ఆయన దగ్గరే ఆ శాఖను పెట్టుకోవడం జరిగింది. మరోవైపు స్త్రీ సంక్షేమ శాఖకు సంబంధించి కూడా, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి కూడా ఆ శాఖను కూడా 2 కీలక శాఖలు ఏ ప్రభుత్వంలో అయినా కూడా సరే, అందువలన ఆ 2 కీలక శాఖలను కూడా ఆయన దగ్గరే పెట్టుకుని దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా దాన్ని ప్రక్షాళన చేసి ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆర్థిక శాఖ మంత్రిగా సెంగొట్టయాన్ను అంటే ఆయనకు శాఖను కేటాయించడం జరిగింది. ఇక పరిశ్రమలు, పెట్టుబడులు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే గతంలో ఉన్నటువంటి కొత్త పరిశ్రమలు ఏవీ రాలేదు. అంటే పాత పరిశ్రమలు ఉన్న పరిశ్రమలకి ఎక్కడా కూడా అభివృద్ధిలో ఎక్కడ కూడా ముందుకెళ్లడం లేదు. అందువల్ల దాన్ని చాలా దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే విధంగా కూడా అంటే కీర్తనకు అప్పగించడం జరిగింది. ఇక అదవ అర్జున్కి క్రీడల శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించారు, శాఖను కేటాయించారు. అదేవిధంగానే అరుణ్ రాజుకు వైద్య ఆరోగ్యం శాఖ, దీంట్లో కూడా అంటే గత ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నో రకాల అంటే చెప్పడం జరిగింది వాగ్దానాలు. అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు సంబంధించి సంక్షేమ పథకాలతో పాటు విద్యం అంటే పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని గతంలో చెప్పడం జరిగింది. అందువల్లనే అరుణ్ రాజుకు ఇది అంటే సమర్థవంతంగా ఆయన పైన నమ్మకం ఉంది, అందువల్లనే అతనికి అప్పగించడం జరిగింది. ఇకొచ్చి ఫుడ్ సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి శాఖను వెంకట రామనన్కు ఆయనకు అప్పగించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రిగా రాజ్మోహన్ ఆయనకు ఆ శాఖను అప్పగించడం జరిగింది. మరోవైపు మైన్స్, మినరల్స్, ప్రభుత్వానికి ఆర్థికంగా ముందుకెళ్లాలంటే ఈ శాఖ చాలా కీలకం, అందువల్లనే ప్రభుకి ఈ శాఖను అప్పగించడం జరిగింది. ఇక ఆనంద్ గ్రామీణాభివృద్ధి, ఇట్లా పిఆర్ పబ్లిక్ రిలేషన్ సంబంధించిన శాఖని పూర్తి స్థాయిలో కూడా ఆనంద్ కు అప్పగించడం జరిగింది. ఇంకా నిర్మల్ కుమార్ కి విద్యుత్ శాఖను అప్పగించడం జరిగింది. ఇట్లా ఆయన అంటే ఈ శాఖల్లో మార్పుల్లో కూడా, శాఖల కేటాయింపుల్లో కూడా అంటే ఎవరెవరికి దీనిపైన పట్టుంది, చదువుకున్న వాళ్ళు, అదేవిధంగానే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇందులో మంత్రులు కొంతమంది ఉన్నారు. చాలా తెలివిగా ప్రభుత్వ పరంగా సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఆయనకు సహాయకులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ఈ శాఖలను అంటే కేటాయిస్తూ కూడా ముఖ్యమంత్రి విజయ్ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో చాలా కీలకమైనటువంటి హోంశాఖ, ఇట్లా శిశు సంక్షేమ శాఖ సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా విజయే ఆయన దగ్గర ఉంచుకున్నారు. దీంట్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి దాని తర్వాత
ఇంకా అంటే భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంగా ఆయన దగ్గరే ఉంచుకుంటారా లేదా ఇంకెవరికైనా సరే కేటాయిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మొత్తం మీద మాత్రం ఉన్నటువంటి 8 మంది మంత్రులకు సంబంధించి మాత్రం ఇవాళ శాఖల కేటాయిస్తూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.